హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్పీఎక్స్ మీడియా. ఈరోజు వీడియో ఆవేశంతో రగిలిపోయిన మాజీ మంత్రి విడతల రజని. ఆ విడతల రజని అసలు ఎందుకు అంత ఆవేశం రగిలిపోయింది, ఏమి అంత అవసరం ఏమొచ్చింది ఆమెకు? పోలీసుల వాళ్ళ మీదుగా ఎస్ఐ గారు సిఐ గారు ఆగండి ఆగండి అనుకుంటా అరుచుకుంటా ఆవేశంతో నా నిజంగా మీకు వీడియో క్లిప్ చూపిస్తా. వీడియో క్లిప్ చూస్తే కనుక మీరు షాక్ అవుతారు, ఎందుకు ఆమె అంతగానో బీపీ తెంచుకుని అంత నోరు తెంచుకుని అరుస్తుందని చెప్పి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తా. ప్రతి వీడియో ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడే వీడియోనే చేస్తా తప్ప టైంపాస్ చేసే వీడియోలు అయితే ఒక్కటి కూడా చేయ. వీడియో ఒకసారి క్లిప్ ప్లే చేస్తా, మీకు అర్థమవుతుంది. చూశారు కదా, ఆమె వాయిస్ విన్నారు కదా. సీఏ గారు ఏంటిది, ఎందుకు అరెస్ట్ చేసేది ఎవరిని? ఆమె పిఏ శ్రీకాంత్ అని చెప్పి ఉన్నాడు, ఆయన్ని అరెస్ట్ చేస్తారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆ లాస్ట్ టైం ఏదైతే విడుదల రజని మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ఆమె మీద ఒక ఆరోపణ కాదు చాలా ఆరోపణలు అయితే ఆమె ఆరోగ్యశ్రీ మంత్రి ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ ఆరోపణలు బేస్ చేసుకొని ఎంక్వైరీ కోసం అని చెప్పేసి ఆ శ్రీకాంత్ని అరెస్ట్ చేస్తే ఈమె ఆవేశంతో, అంటే ఒకవేళ శ్రీకాంత్ అరెస్ట్ అయితే ఎక్కడ ఆమె గురించి మాట్లాడాల్సి వస్తుంది, ఎక్కడ ఆమె చేసిన ఏమైతే తప్పుడు పనులు ఉన్నాయో ఆరోపణలు ఎక్కడైతే బయటపడతాయన్న ఒక భయంతో ఆవేదనతో ఆమె అరుపులు మీకు చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాత్రమే నమ్ముకొని మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేరే వాళ్ళని కూడా ఆమె ఎవరిని లెక్క చేయదు. ఆమె ఇంతకుముందు టీడీపీలు ఉండే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు హైదరాబాద్లో నాటిన ఒక మొక్కను సానేనని చెప్పేసి ఏదో అప్పుడైతే ఆమె అప్పుడున్న పరిస్థితుల్లో ఆమె పొగడాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని. ఆమె పొగిడింది. ఆ తర్వాత ఆమెకు అవసరం రాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాల్సి వచ్చింది. అసెంబ్లీలో పోయినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రేంజ్లో ఒరిగారు, ఎట్లా పొగిడారు అనేది మళ్ళీ ఇంకా దాని గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. బట్ నేను చెప్తున్నా ఆమె గురించి. ఆమె హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమె హెల్త్ మినిస్టర్లోనే కాకుండా బయట కూడా ఆమె ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఇష్టానుసారంగా భూ కబ్జాలు చేసుడు, ప్రజల దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర భూములు రాపించుకోడు. అంటే ఒక్కటని కాదు, ఎన్ని విధాలుగా ఆమె చేయాలనుకుందో అన్ని విధాలుగా అన్నీ చేసింది ఆమె. ఆరోపణలు కూడా అంత గట్టిగా ఉన్నాయి. ఏదో ఎవరో చెప్తే నేను చెప్పినట్టు కాకుండా ఏ ఆరోపణ లేకపోతే ఆమె ఇప్పుడు శ్రీకాంత్ని అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఆమెకు అంత టెన్షన్ పడే అవసరం లేదు. అరెస్ట్ చేసుకోండి, న్యాయపరంగా ఎట్లా చేయాలో అట్లా మాట్లాడతామని చెప్పేసి లాయర్ని పెట్టు, కోర్టులో కేసులు అయితే ఎట్లా చేయాలో అట్లా పోతామని చెప్తారు ఎవరైనా సరే మామూలుగా అయితే. బట్ ఈమె అరెస్ట్ చేస్తుంటేనే ఆమెకు అంతా ఇట్లా పీక పట్టినట్టు అయిపోయింది ఆమెకు. ఎస్ఐ గారు సిఐ గారు అని చెప్పి అరుపులు చూసిరుగా వీడియోలో. ఏమంత అవసరం ఏముంది? ఆమె ఒక మాజీ మంత్రి అంటే ఎంత డిసిప్లిన్గా ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత సపోర్ట్ చేయాలి. ఒక మాజీ ఎమ్మెల్యే అయినప్పుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి అయినప్పుడు వీళ్ళకి తెలుసు కదా డిపార్ట్మెంట్ పనులు ఎట్లుంటాయి, డిపార్ట్మెంట్ ఏ వేళ పనిచేస్తుంది, డిపార్ట్మెంట్ ఎవరు అన్నర్లు ఉంటుంది, అధికారులు వాళ్ళని ఎవరు గైడ్ చేస్తారు. ఇవన్నీ తెలిసినాక కూడా కొంచెం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేయకుండా ఎక్కడ ఈమె నిందలన్నీ బయటపడతాయని చెప్పి ఎస్ఐ గారు సిఆర్ అని నడుచుకుంటా ఆయన ఆపే ప్రయత్నం అయితే చేసింది. బట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకొని పోయారు. అసలు ఈ రజనీకి ఎందుకు ఇంత భయం, మాజీ మంత్రి రజనీ గారికి ఎందుకు ఇంత భయం అని చెప్పేసి అంటే ఆమె మీద ఇంతకుముందు ఆమెకు వచ్చిన ఆరోపణల మీద ఆమె ఏవైతే ఆరోపణలు ఉన్నాయో 90% ఇవన్నీ నిజమయ్యేటట్టు ఉన్నాయి. ఇవన్నీ నిజమే. సజ్జల రామకృష్ణారెడ్డి గారి సపోర్ట్తోని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఈమె ప్రవర్తించిన తీరైతే మాత్రం ఖచ్చితంగా వాస్తవమే. దానికన్నీ ఏవైతే ఈ ఆమె డిపార్ట్మెంట్కి సంబంధించినవే కాకుండా భూ కబ్జాలు అసలు ఇష్టానుసారంగా ఆమె మీద ఉన్న మెయిన్ అదే మైనింగు, భూ కబ్జాలు. ఈ ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఏదైతే బ్యాక్ బోన్గా చాలామంది ఇట్లా బెదిరించి నేను ఇవాళ నాకు నేను చెప్పిన మాట వినకపోతే నీకు నేను ఇది చేస్తా అని చెప్పి ఇట్లా బ్లాక్మెయిల్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అందులోని విడతల రజనీ గారి చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం చాలా ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి దాని మీద. ఒకవేళ ఈమె ఏ తప్పు చేయకపోయిన ఉంటే ఈరోజు అరెస్ట్ చేసినప్పుడు ఇంత రియాక్ట్ చేయ అవసరం లేదు ఈమెకు. ఇప్పుడు ఆమె మాజీ మంత్రి, ఆమెకున్న ప్రోటోకాల్ ఆమెకుంటుంది, ఆమెకున్న నెట్వర్క్ ఆమెకుంటుంది. ఖచ్చితంగా ఒక పవర్లో లేకున్నా సరే కూడా ఒక ఎక్స్ మినిస్టర్గా ఆమెకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇస్తారు.
బట్ ఒక పిఏని అరెస్ట్ చేస్తేనే ఇవంత గొంతు ఎందుకు దించుకుంటుందంటే ఆ పిఏ దగ్గర ఎంత ఇంపార్టెంట్ డేటా ఉంది, ఎన్ని క్రిటికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. రేపు పొద్దున్న ఆయన అరెస్ట్ చేసినాక ఆయనని విచారించినప్పుడు ఆయన ఏం చెప్తాడో ఎట్లా చెప్తాడో తర్వాత నిజాలేందో అబద్ధాలేందో అవి బయటకు వస్తాయి, అవి సపరేటు. బట్ ఏది లేకుండానే కేవలం ఒక పిఏని అరెస్ట్ చేస్తేనే ఈమె గొంతు దించుకొని అరిచేటట్టు ఉందంటే ఒక్కసారి అధికారాలు ఉన్నప్పుడు ఆమె చేసిన తప్పేందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు అందరూ చెడ్డోళ్ళని చెప్పను, రాజకీయ నాయకులు అందరూ మంచోళ్ళని చెప్పను. బట్ ఏదో కొంచెం వాళ్ళ సొంత లాభాలు చూసుకున్నా సరే కూడా ప్రజలకు కూడా ఎంతో కొంత మేలు చేసిన నాయకులు మాత్రమే మీరు ఎంచుకోవాలి తప్ప వచ్చి సొల్లు కబుర్లు చెప్పి కళ్ళుబొల్లు మాటలు చెప్పి ఎట్లైనా సరే వీళ్ళకి ఏం చెప్పినా నమ్ముతారు కదని చెప్పేసి ఏదంటే అది మాట్లాడే నా కొడుకులు మాత్రం ఎవరు నమ్మకరు. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ రాజకీయ నాయకులకి ప్రజలు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ప్రజల సపోర్ట్ లేకుండా ఏ రాజకీయ నాయకుడు గెలవడు. బట్ మనం సపోర్ట్ చేసే ముందు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి సపోర్ట్ చేయొద్దని చెప్పి. ఈమె హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం అభివృద్ధి జరిగింది? గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనా కట్టిరా? లేదు. ఏమైనా ఉచితంగా ఏమైనా ఆపరేషన్లు కానీ ఏమైనా ఇచ్చేసారా? లేదు. ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒకటి పెట్టారు, ఏ హాస్పిటల్ కూడా డబ్బులు కట్టలే. మొన్న కుటుంబ ప్రభుత్వం వచ్చినాక పైసలు కట్టింది అందరికీ. ఎన్నో వేల కోట్లు బాకీ పెడితే వీళ్ళందరూ హాస్పిటల్ అందరూ ఇంకా ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయదు అని అంటే వీళ్ళు పైసలు కట్టారు కుటుంబ ప్రభుత్వం వచ్చి. ఈమె వాళ్ళ కాన్స్టిట్యున్సీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు. ఈమె అధికార దుర్వినియోగం చేసుకొని అధికారం ఉందన్న ఒక రీజన్తో ఇష్టానుసారంగా ఆమె కబ్జాలు, మైనింగు, ఇసుక దందా, లిక్కర్ దందా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమె చేసింది. ఆరోపణలు ఎట్లున్నాయి కాబట్టి ఇప్పుడు ఈయన అరెస్ట్ అయిన తర్వాత అవి ఆరోపణల నిజాలు అనేది బయటకు వస్తుంది. ప్రజెంట్ అయితే అవన్నీ ఆరోపణలే. ఆ ఆరోపణల మీదనే పిఎస్ శ్రీకాంత్ కూడా అరెస్ట్ చేశారని చెప్పేసి అయితే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ లిక్కర్ కేసులో మీకు తెలుసు వైఎస్ఆర్ గవర్నమెంట్లో లిక్కర్ దందా ఏ రేంజ్లో అయిందో. అది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మైండ్లో చుట్టుకున్నా సరే కూడా మనం షాకే అవసరం లేదు. అంత పెద్ద లిక్కర్ స్కామ్ అయితే జరిగింది. మైనింగ్ అంటారా, ఇంకా అది చెప్పలేము. ఇంకా అది మైనింగ్ నిజంగా అది అసలు ఎవరు ఊహ కూడా అందదో ఆ రేంజ్లో మైనింగ్ అయితే జరిగింది. ఇవన్నీ ఇప్పుడు విడుదల రజనీకి ఇవన్నీ ఒకటేసారి ఇట్లా పేకకు చుట్టుకునే కల్లా ఆమెకి ఏం చేయాలని అర్థం కాక అట్లా ఇష్టానుసారంగా అరుస్తుంది ఆమె. ఎస్ఐ గారు సిఆర్ గారిని అరుస్తున్నప్పుడు ఆగాలి. నువ్వు మాజీ మంత్రి, నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు ఆగి నిదానంగా మాట్లాడి ఎందుకు అరెస్ట్ చేస్తారు, అసలు ఏం తప్పు చేసిండు, దేని మీద అరెస్ట్ చేస్తారు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పే జస్టిఫికేషన్ వాళ్ళు చెప్తారు. అప్పుడు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏమైనా అడిగి వదిలేస్తారా అని ఏది లేకుండా మీరు ఇంతగానం భయపడుతారంటే నాకు తెలిసి మీరు ఏదో తప్పు చేసినట్టున్నారు. అందుకే మీరు అంతగానం భయపడుతారు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకే అంతగానం భయం, అంతగానం ఇది ఉంటుంది కాబట్టి మీరు దానివల్లే మీరు అంతగానం రియాక్ట్ అయ్యారని చెప్పి అయితే మాత్రం నేను అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. శ్రీకాంత్ అరెస్ట్ చేసిన తర్వాత మీ మీద ఉన్న ఆరోపణలు నిజమా అబద్ధమా, మీరు అరెస్ట్ అవుతారా కాదని చెప్పేసి అయితే నెక్స్ట్ వీడియో చేస్తా. ఇప్పుడు శ్రీకాంత్ అరెస్ట్ అయిన దాని తర్వాత వచ్చే దాన్ని బట్టి మీకు నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.